ఆ నరసాపురం వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. ఒరే అన్నయ్య, నీకే నాన్నగారు ఏదో చెప్తున్నారు. నరసాపురం సంబంధం రా, నీ పెళ్లి సంబంధం. అదే అదే ఏమిట్రా, వారం రోజుల్లోగా ఏదో ఒకటి సమాధానం చెబుతామని చెప్పాం. ఫోటో కూడా పంపించారు. నీకు నచ్చితే వెళ్ళి తాంబూలాలు పుచ్చుకున్నాం, లేకపోతే ఏదో ఒకటి చెప్పేద్దాం. నేను చెప్పడం ఏంటి నాన్న, నీ ఇష్టం. ఇష్టం ఏంట్రా ఇష్టం? మీ ఇష్టాలు లేకుండా ఎవరికి ఏ సంబంధం చేయం. పెద్దవాడు కూడా వాడి ఇష్ట ప్రకారమే చేస్తాం. మరి నీ ఇష్టం ఏంటో చెప్పు. చెప్పరా అంటే 24 షీట్ లెవెల్లో కొట్టేస్తాడు పోజు. నాన్న, నువ్వు ఇచ్చిన ఫోటో మీద వాడికి ఇష్టం ఏ లెవెల్లో ఉందంటే 70 mm లెవెల్లో ఉంది. జోక్ చేయడానికి నేనే దొరికాను నీకు. జోకే ఉంటా జోకు. నాన్న, నువ్వు ఇచ్చిన ఫోటో సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికి వస్తుందో తెలుసా? తిండి కిందకి. తెల్లారేసరికల్లా అది బాత్రూంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా నాన్న? ఇదిగో పెట్లో ఉంది. నాన్న, చూసావు ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు? అసలు ఇబ్బంది ఎలా ఉందంటే ఇప్పటికిప్పుడు ముహూర్తం పెడితే తెల్లారేసరిగా పెళ్లి చేసుకుంటాడు. సరే, నీ స్పీడ్ చూస్తే ఇబ్బంది వాడికంటే నీకే ఎక్కువగా ఉన్నట్టుంది. అబ్బా, ఇవాళ గ్రేట్ నాన్న. ఎక్స్రే కళ్ళు అంటారు, ఇది ఎక్స్రే బ్రెయిన్ నాన్న. ఇప్పుడు ముహూర్తం పెట్టి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీడు రెడీ. ఒరే ఏమిట్రా ఒరే, నా దగ్గర ఫోటోలు సార్, మరి నీ దగ్గర ఫోటోలు? ఫోటోలా నా దగ్గర? వాడేదో అంటాడులే, వస్తాను. ఆగరా నిన్ను. చూనా ఓకే అమ్మాయి 24 ఫోటోలు, నేను 24. ఏమండి, అమ్మాయి బాగుందండి. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేవచ్చు. అవునులే, వాళ్ళు ఏమన్నా వెనక ముందు ఆలోచించవుగా. ఏమిటండి ఆలోచించేది? వాళ్ళు మాత్రం ముందు వెనక ఆలోచించకుండా ఉంటారా? ఎరా, అమ్మాయి ఎవరు తాలూకు? అక్క, నేను వెళ్ళొస్తాను. త్వరగా వచ్చాయి. ఆగు, ఎక్కడికా స్పీడు? టైప్ నేర్చుకోవడానికి. టైప్ అయితే స్పీడ్ గా వెళ్ళాల్సిందే. ఎంత స్పీడ్ గా వెళితే అంత స్పీడ్ వస్తుందమ్మా. సరే, వస్తాను బాబా. ఆగు, చూడమ్మా పుష్ప, అప్పుడెప్పుడో సైకిల్ నేర్చుకున్నావు, బాగుంది. ఆ తర్వాత షటిల్ కాక్ నేర్చుకున్నావు, అది కూడా బాగుంది. ఇప్పుడు టైప్ నేర్చుకుంటున్నావు, ఇది కూడా బాగుంది. కానీ ఈ మధ్య కొత్తగా కొన్ని వ్యధవేషాలు నేర్చుకుంటున్నావు, అవి మాత్రం బాగలేవు. ఏమిటండి మీరనేది? నువ్వు నోరుమై, నీకు చెప్పిన అర్థం కాదు, దానికి చెప్పాల్సింది చెప్పకపోయినా అర్థమైపోయింది. వెళ్ళమ్మా. సరే, టైప్ మాత్రమే నేర్చుకోమ్మా. సరే బాబా. ఈ రోజు కొత్త ఆట ఆడుకుందామా? ఎప్పుడు ఈ ఆటలేనా? అసలాట ఎప్పుడు? అసలాటంటే అదే పెళ్ళాట. ముందు ఈ ఆట, తర్వాత ఆట. సరే చెప్పు. కళ్ళకి గంటలు కట్టుకుని నువ్వు నన్ను పట్టుకోవాలి. ఆడుకుందావా? జాంగ్రీ, ఇదేమన్నా కొత్త ఆట? చిన్నప్పుడు చక్కా లాగు లేకుండా ఆడినప్పుడు ఆట. ఎన్నిసార్లు ఆడాను. ఇప్పుడు నువ్వు నా కోసం ఆడతావా లేదా? అంతకంటే ఏం కావాలి? ఓకే. ఏమిటది? అదే చొక్కా లాగు లేకుండా ఆడదానావుగా. గట్టిగా కట్టుకోవాలి. లే, నన్ను పట్టుకోదా. ఇక్కడ ఇదేమిటి, గాలి బుడగలాగా మెత్తగా ఉంటే నువ్వు గ్యాస్ సిలిండర్ లా గట్టిగా ఉన్నావేటి? పైగా ప్రెగ్నెంట్ లేడీ లాగా కడుపేమిటి? అన్నం పెట్టి బాగా పెంచాం బ్రదర్ దీన్ని, అందుకే ఎలా ఉంది. ఓ మీరా, గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్ ఇలా పార్కులో పడ్డారు? పందుల్ని పడదామని. పోలీస్ డ్యూటీలో పందులు పట్టడం కూడా ఉంటుందా సార్? ఉడతల్ని పట్టడం కూడా కంపల్సరీ. అసలు ఆ అమ్మాయికి ఒక బాగున్నారని తెలుసా నీకు? ఎందుకు తెలియదు సార్, వాళ్ళు బాబా నేను చాలా క్లోజ్ ఫ్రెండ్, థిక్ అండ్ థిన్. బాత్రూమ్ లైటింగ్ ఏం చేస్తుంటారో తెలుసా నీకు? బాగా తెలుసు సార్. నాలుక బద్దలు, సోంపాపిడి, బామ్మరుకు అమ్ముతూ ఉంటాడు. అత్తరు పురుగు మర్చిపోయామే. వస్తాను సార్. పుష్ప, ఏంటి పుష్ప, మూడు వచ్చేసిందా? ఏమిటి, ఏం పర్లే, మన ఫ్రెండే. సారీ బాబా. పుష్ప, నేను మీ బావగారా? సార్ మీ బావగారా? అవును. పుష్ప,
సార్ మీ బావగారు నాకు ఎందుకు చెప్పలేదు? నేను తాండ్ర పాపాడంత గొప్ప ఫిగర్ని కాదుగా, అందుకే మర్చిపోయి ఉండు. మీ ఫిగర్ ఏంటి సార్? అమ్జద్ ఖాన్ లెవెల్. చేయి. సార్ నేను పుష్పని ప్రేమిస్తున్నాను. మరి పుష్ప నన్ను ప్రేమిస్తుంది. సార్ మీరు ఎస్ అంటే చెప్పడం తాళి కట్టేస్తాను. నో. అదేంటి సార్? ఎస్ అనాల్సింది నేను కాదు, మీ అమ్మ. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఇది ఒక దండేనా? క్వాలిటీ జనం ఎక్కువ వచ్చినట్లేరు. కరెక్ట్, అంతగా వచ్చినట్టుగా లేరు. ఏమయ్యా పుణ్యకోటి, శ్రీనివాసరావు కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహాలు చేస్తున్నాడటగా. ఏం చేసినా ఆయనకే చెల్తుంది. టైం బాగున్నంత కాలం చెల్తుంది. టైం తిరగబడిందంటే గోయిందా. ఆయన టైం ఎప్పుడు తిరగబడదు కానండి, మీ నోరు తిరగబడకుండా చూసుకోండి. ఏమప్ప పిల్లకాయలే, ఈ ఉంగరాలు మీ వెంటకు కొట్టుకుంటప్ప. నువ్వాడ, నువ్వీడ, ఆడ, ఈడ, అంద మేలు మరవత్తు రాజి పరాశక్తి మిమ్మల్ని నిండా చల్లగా చూసినప్ప. శ్రీనివాసరావా, నీకు కూడా వచ్చిన బహుమానం ఇస్తున్నా. ఆయనకి ఎందుకండి బహుమానం? నువ్వు కాసేపు మాయ ముడుస్తువా? ముడవమంటే ముడుస్తాను. ఏమప్పా కొండ చూస్తువా? ఏముండది? ఏముండది? ఇదిలో చెట్టుదా ఉండది. ఈ చెట్టుకి కొమ్మలదా ఉండాయి, ఆ కొమ్మలకి ఆకులుదా ఉండాయి, ఆ కొమ్మలకి పళ్ళుదా కాచును, ఆ పళ్ళుదా మళ్ళీ చెట్టుదా అవును. అంద మాదిరి ఈ చెట్టు మాదిరి నీ కుటుంబం నిండా పచ్చగా ఉండాలప్ప. అవళదా ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు? అదే అది నువ్వు మొదటిసారి పాల గ్లాస్ పుచ్చుకుని తలుపు మూసి వయారంగా లోపలికి వచ్చావు చూడు, అక్కడికి. నేను మీకు మీ వయసుకి సంబంధం లేదండి. ఇదిగో వయసు వచ్చిందంటేనే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నా వయసు ఎంత? తెలీదండి. పోనీ పెళ్ళైనప్పుడు నీ వయసు ఎంత? 16. అప్పుడు నీకు నాకు తేడా ఎంత? 4 ఏళ్ళు. ఇప్పుడు నీకు నాకు తేడా ఎంత? 4 ఏళ్ళే. 4 ఏళ్ళేగా. నాకు వయసు వచ్చిందంట ఎందుకు? అవునండి. పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే కదా ఉండాలి. అవునండి. అందుకని మనం పెళ్ళైనప్పుడు ఎలా ఆనందాన్ని ఇద్దరం కలిసి పాలు పంచుకున్నాము, ఇప్పుడు అలాగే పాలు పంచుకున్నాం. ఇంకా పాలా? ఏమిటండి అత్తయ్య ఇదేనా? అమ్మా నేను రెడీ. టిఫిన్ బాక్స్ ఉండమ్మా, ఇడ్లీ రెడీ అవ్వాలిగా. ఇడ్లీ అట్టు నాకు వద్దు. రోజు ఇడ్లీ తీసుకెళ్తుంటే అందరూ ఎక్కడిస్తున్నారు ఇడ్లీ ఇడ్లీ అని. మరేం కావాలి? పూరి కావాలి. నాకు పూరి కావాలి. సావిత్రి, స్ట్రాంగ్ గా ఒక కాఫీ పంపించు. పొయ్యి మీద ఒక దాని మీద ఇడ్లీ, ఒక దాని మీద సాంబార్ ఉందండి, తర్వాత పెట్టిస్తాను. అత్తయ్య వాళ్ళు పూరి కావాలంటున్నారు. ఈ రోజుకి ఇడ్లీ చేశానమ్మా, రేపు చేసిస్తానని చెప్పు. అమ్మా మీరు రెడీ? పూరి రెడీయా? ఇవాళ కుదరలేదు, ఇడ్లీ తీసుకెళ్ళండి. పూరి పూరి కావాలంటే ఎలా? ఇంట్లో ఏం చేస్తే అది తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళు. ఇలారా. ఏంటమ్మా నీకేం కావాలి? పూరి కావాలి. పూరి కావాలా? ఉండు, నానమ్మతో చెబుతాను. సావిత్రి చూడు, దీనికి పూరి కావాలంటే ఇడ్లీ పెడితే ఎట్లా? సరేనండి, దానికి పూరి కూర కావాలి. ఈ కోత ఏదోకేమో ఉప్మా పెసరట్టు కావాలంట. ఇవన్నీ గొంతెమ్మ కోరికలండి. 10 మంది ఉండే ఇంట్లో అందరికి ఒకే రకమైన టిఫిన్ చేస్తాం, కానీ హోటల్ లాగా 10 రకాల టిఫిన్ చేస్తారా?
నీకు పూరి కూర కావాలి అంతేగా నీకు పెసరట్టు ఉప్మా కాయించుగా ఇంకా జీలకూర పూరి కూర అలాగే ఉండండి నేను పట్టుకొస్తాను. హే, పూరీ కూర. పుష్ప ఇంట్లో అందరూ డమాల్ డిమాల్ అంటున్నారు, మరి మన టిఫిన్ సంగతి ఏమిటి? మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళండి. మీ అమ్మగారు ఇడ్లీ పెడతారు. సాంబార్ వేసుకుని లాగించేసి అట్నుంచి అటే చెక్కేనన్నా. అంటే అట్నుంచటే చెక్కేనా లేక రూమ్ లోకి వచ్చి ఒక్క ఉచ్చ లేచిపోద్ది. శ్రీదేవి అజయ్ కాఫీ తెస్తున్నానండి. వెళ్ళారి స్కూల్కి వెళ్ళిపోయారు. అవును, ఇవన్నీ ఏంటి? అదా ఇందాక పిల్లలు పూరి పెసరట్టు ఉప్మా అన్నారు కదా, తీసుకొచ్చాను హోటల్ నుంచి. సరే, రేపటి నుంచి నేను వంట చేయను. పిల్లల్ని సరాసరి హోటల్ తీసుకెళ్లి వాళ్ళకి ఏం కావాలో తినిపించి అట్నుంచి అటే స్కూల్ పంపించేశాను. అది కాదు సావిత్రి, ఏ తల్లి అయినా తల్లి చేసిందే పిల్లలకి పెట్టకూడదు. పిల్లలకి ఏం కావాలో అదే చేసి పెట్టాలి.